సో రైతులకి ఈ వర్షం అనేది తక్కువ పడినా కానీ ప్రాబ్లం అవుతుంటుంది. అండ్ అదేవిధంగా వర్షాలు ఎక్కువ పడినా కానీ చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అండ్ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ ఒక 1-2 వీక్స్ నుంచి ఎడతెరపు లేకుండా పడే ఈ నివార్ తుఫాన్ కానీ అండ్ కొత్తగా వచ్చిన ఈ బురివి తుఫాన్ వల్ల కానీ ఈ రైతులకైతే చాలా నష్టం అయితే జరిగింది. అండ్ ఈ రాయలసీమ జిల్లాల్లో ఎస్పెషల్లీ చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ అండ్ కడప, నెల్లూరు వీటి జిల్లాల్లో అండ్ మాకు జరిగిన ఈ నష్టాల్లో మేము కొన్నిటి చూపిస్తాము. అండ్ వ్యవసాయ పరంగా కానివ్వండి, ఈ పశువులు మేపుకునే వాళ్ళు కానివ్వండి, ఆవులు కానివ్వండి, గొర్రెలు మేపుకునే వాళ్ళు కానీ చాలా నష్టం అయితే జరిగింది. సో ఆ నష్టాల్లో మేమైతే కొన్నిటి మీకు షేర్ చేసుకుంటున్నాము. ఈ నష్టాలకి బేసిక్గా కారణాలు ఏంటంటే ఈ వర్షం ఎడతెరపు లేకుండా పడడం వల్ల కానివ్వండి, అండ్ అదేవిధంగా ఈ చలి ఎక్కువగా రావడం వల్ల ఈ గొర్రెలు కానివ్వండి, ఈ పశువులు కానివ్వండి, అండ్ ఈ మేకలు కానివ్వండి చాలా ఇవి వెళ్ళి మేకపోవడం. అండ్ అదేవిధంగా ఈ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ చలికి తట్టుకోలేక చాలా మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి చాలా వరకు అయితే పిల్లలు పెద్దవి చాలా వరకు అయితే చనిపోవడం జరిగింది. సో చాలా ఆశతో పెంచుకున్న ఈ మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి చనిపోవడంతో మేమైతే చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఒక సంవత్సరం పంట అని చెప్పచ్చు యాక్చువల్గా మాకైతే. సో ఇది చనిపోయేసరికి మేము చాలా బాధపడుతూ అండ్ సో ఈ నష్టాన్ని మళ్ళీ మేము పూడ్చుకోలేని విధంగా సో ఈ వర్షాలు పడడంతో మాకు చాలా బాధగా అయితే ఉంది. అండ్ ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అనేసి మేము కూడా ఎదురు చూస్తున్నాము. అండ్ సో ఈ చనిపోయిన మేకలు అన్నిటిని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. వీడియో చూసినట్లయితే ఆ చిన్న పిల్లలు మేక పిల్లలు అవి పుట్టి ఆల్మోస్ట్ 2-3 రోజులు కూడా కాలేదు. సో అవి కూడా పాలు లేక అండ్ ఈ చలికి తట్టుకోలేక సో ఆ పిల్లలు కూడా చనిపోవడం అయితే జరిగింది. అండ్ ఈ నష్టాలన్నీ కానివ్వండి, ఈ కష్ట సుఖాలు, ఈ బాధలు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందిరా నాయన అనిపిస్తుంది. అండ్ ఏదేమైనా కానీ ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో సో ఈ కష్టాలను ఈ నష్టాలన్నీ భర్తీ చేసుకుంటూ ఎంత ముందుకు వెళ్తున్నా కానీ ఈ వర్షం రూపంలో కానివ్వండి అండ్ ఈ తుఫాన్లో లాగా కానివ్వండి అండ్ ఏదో విధంగా ఈ రైతు జీవితాన్ని అయితే ఈ అతలాకుతలం చేసి ఒకప్పుడు చూస్తున్నట్లయితే పేపర్లో రైతే రాజు అనేసి ఒక పేపర్ వచ్చేదన్నమాట. ఇప్పుడు కూడా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ పేరుకు మాత్రమే రాజు, కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ అండ్ రైతు దగ్గరికి అయితే చేరే అవకాశం అయితే లేదు. అండ్ రైతు కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఈ కష్టాలు నష్టాలు చూస్తున్నాం, కానీ ఈ రైతు కష్టాలు ఎప్పుడు మారుతాయో నాకే అర్థం అయితే కావడం లేదు. అండ్ ఈ జరిగిన ఈ అన్యాయము మరి ఏ కుటుంబంలో కానీ, ఏ రైతు కుటుంబంలో కానీ, ఈ పశువులు మేపే ఎవరికి కానీ, ఎలాంటి రైతులకు కానీ, ఎలాంటి సన్నకారు రైతులకు కానీ అండ్ మిడిల్ క్లాస్ ఎలాంటి వారికి కాకూడదు అనేసి ఆశిస్తూ అండ్ ఈ తుఫాను నుంచి మరింత త్వరగా కోలుకోవాలని, రైతులందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.